అనిల్ ఏమైంది మన ధరబుద్ధి వచ్చింది ఏది డీటెయిల్ దగ్గర రాలే కొరట్లో వాళ్ళు పంపలు ఇంకా ఎలా ఉంటారు 46 104 అన్న మీదన్నా మై టోటల్ 94 రెండు లేవా అంటే మనకు చుక్కదండి రాలేదు 2 గ్రామ మండలాలే ప్లస్ ఇది ధరంపూర్ వేమవాడ 2 మండలాలు రాలే పిఎల్ చెప్పిన రెస్పాండ్. గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగిత్యాల నందయ్య గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, మన కోరుట్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా జువాడి నరసింహరావు గారు, వెమ్లవాడ ఎమ్మెల్యే విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే మా మేడిపల్లి సత్యం గారు, మేమందరం సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే ఈ 2 సంవత్సరాల లోపల ప్రజలకు మేము ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల లోపల 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినటువంటి సందర్భం లోపల మేము ఏ గ్రామం కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కటే ఉన్న దగ్గర మేము ప్రచారానికి వెళ్ళాను. నేను మంత్రిగా నా ధర్మపురి ప్రాంతంలో 2 దగ్గర పోలేగానే ఒక్కరిని కాడికి పోయినా. ప్రజలు ఏమంటున్నాడు, అన్న మేము ఇవాళ రేషన్ కార్డు వచ్చింది మాకు ఈ ప్రభుత్వంలో. గత 10 సంవత్సరాలు మేము రాష్ట్రంలో కాగితం పట్టుకొని పోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితులు ఉండేది. ఇవాళ రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు మీద మాకు సన్నబియ్యం కూడా వస్తున్నాయి, సన్నబియ్యంతో భోజనం చేస్తున్నాం రోజు అని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేసినారు. ఒక గ్రామానికి వెళ్తే అన్న ఇందిరం ఇల్లు కంప్లీట్ అయిందని 5 లక్షల రూపాయలు నాకు అకౌంట్లో పడ్డాయి, నేను గృహప్రవేశం కూడా చేసిన, మా ఇంటికి వచ్చిపోవాలని ఒక ఇందిరం ఇల్లు లబ్ధిదారులు మేము పోతే మాట్లాడుతున్నారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు మాఫీ చేయడం కానీ ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి మాటను అమలు చేసి మిగతా 2 గ్యారెంటీ పథకాల లోపల భవిష్యత్తులో మీకు తెలుసు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళంతా కూడా రాష్ట్ర ఖజానా లూటీ చేసి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే కమిషన్ల పేరు మీద, మిషన్ భగీరథ అనే కమిషన్ల ప్రాజెక్టుల పేరు మీద ఇష్టానుసారంగా ఆర్థికాన్ని సంక్షోభం చేసి ప్రతి నెల రాగానే వాళ్ళు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకేం ఎదురు లేదని మాట్లాడినాడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాడి ప్రభుత్వం. అప్పులు చేసి ప్రతి నెల 1వ తారీఖు రాగానే 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టే పరిస్థితి ఏర్పడ్డది కొత్తగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అయినా కూడా ఆర్థిక ఉన్నటువంటి ఇబ్బందులను, సంక్షోభాన్ని గడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రులం అధికారుల మందరం సమన్వయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి దేశంలో ఎవరు కూడా చేయలేని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక గెలిచిన 2 సంవత్సరాల లోపట్నే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచి ఆర్థికంగా ఒత్తిడున్న ఆర్థికంగా ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టుకుంటూ పేదవాళ్ళకి సంబంధించిన ఒక రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ప్రజలకు అర్హత ఉన్న వాళ్ళకి సన్నబియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు లబ్ధిదారు వాళ్ళ అకౌంట్లో జమ చేసి నేరుగా ఈ పథకాన్ని అమలుపరుచుకుంటూ మరి అదేవిధంగా బీసీ కేటగరీషన్ విషయంలో కానీ, ఎస్సీ కులగణ విషయంలో కానీ, 42% బీసీల విషయంలో కానీ, ఎస్సీ కులగణ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ విషయంలో కానీ ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షుల రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కింద ప్రజలకు ఇచ్చిన మాట, బీసీ డిక్లరేషన్ కింద కామారెడ్డిలో ఇచ్చిన మాట అమలుపరిచి మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఒక విధంగా,
ప్రజలకు ఇచ్చిన మాట ఒక విధంగా, రైతుల రుణమాఫీ విషయంలో మీకు తెలుసు, ఏకకాలంలో 9,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే, జగిత్యాల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ, పెండింగ్ విషయంలో కానీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక టైం ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ రోళ్లవాగు విషయంలో కానీ, మా ధర్మపురంలో ఉన్న అక్కపల్లి రిజర్వాయర్ విషయంలో కానీ, ఇంకా ప్రత్యేకమైన ప్రాజెక్టు విషయంలో పట్ల ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆయన విధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా టైం తీసుకొని మిగిలిపోయినటువంటి ఏదైతే ఇరిగేషన్ పరంగా పనులకు ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసే విధంగా కూడా మన ఆలోచన పరంగా ముందుకు పోతున్న విషయాన్ని మీడియా మిత్రులు మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికల లోపల ఇక్కడ జైత్యాల అసెంబ్లీ లోపల సుమారు 94 అన్న 101 గ్రామ పంచాయతీ సర్పంచులకు 93 మంది సర్పంచులను కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు పరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామాల్లో కూడా ప్రజలు ఆశీర్వదించి 101 సర్పంచులకు 93 మంది సర్పంచులు గెలిపించడం జరిగింది. అదేవిధంగా 140 గ్రామాలు ధర్మపురంలో 140 గ్రామాలకు సుమారు 104 కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కోరుట్లకు సంబంధించినటువంటి 44 మంది సర్పంచులు అవుటర్ 78కి 44 మంది సర్పంచులు గెలిపించడం జరిగింది. అక్కడ నరసింహరావు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్గా, వారి తమ్ముడు కృష్ణారావు గారు. అదేవిధంగా ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున, అంటే ఫిగర్ రాలేదు, మేడిపల్లి సత్యం గారు, మేమందరం సమన్వయంతో మేము ప్రజలకు ఇక్కడ కూడా గత ఎన్నికల్లో, మీ స్థానిక ఎన్నికల్లో మీరు చూసినారు, మీ మీడియా జైత్యాల మీడియా సాక్ష్యం. ఎన్నిక నామినేషన్ వేసేటప్పుడు అధికారులను అడ్డం పెట్టుకొని ఏకగ్రీవం చేస్తావా చేయవా, మేము చెప్పినట్టు మాట ఇంటవా అయినవా అని చెప్పి ఎన్నికలు జరిగే ప్రక్రియ లోపట అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి బెదిరించి ఏకగ్రీవాలు చేయించినారు. అది నా ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఉదాహరణ నేను చెప్తున్నా. అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు నా వెల్గటూరు మండలం ఒక జడ్పీటీసీని బెదిరించి ప్రలోభపెట్టి ఏకగ్రీవం చేసినారు. నా వెల్గటూరు మండలం జడ్పీటీసీగా. అదే ధర్మపురి లోపల ఒక 3-4 ఎంపీటీ సభ్యులను కూడా. అంటే మేము ఎందుకు ఉదాహరణ చెప్తున్నామంటే, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అందరూ సమానంగా వారు ఉపయోగించుకోవాలి. దానిలో ప్రజలు కూడా ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా ప్రజలంతా ఎవరికి ఇష్టం ఉంటే, ఎవరైతే ఏ నాయకుడైతే, ఏ పార్టీ అయితే నిజాయితీగా ప్రజల మధ్యలో ఉన్నదో వాళ్ళకి ఓటు వేసే విధంగా మేము ప్రభుత్వంలో ఉండి మేము పనిచేసినాం తప్ప ఎక్కడ కూడా మేము అధికారులను అడ్డం పెట్టుకునో, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకునో, పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకునో ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా మేము చేయలే. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాడు, మనం ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం లోపల మనకు అవకాశం ఇచ్చినారు. 2 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గర జవాబుదారీగా పోతున్నాం. మనం చేసిన దానికి, పని చేసిన దానికి 2 సంవత్సరాలకు ప్రజలు ఇచ్చే మార్కులు మన రాబోయే 2029లో కూడా 100% తెలంగాణ ప్రజానికం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అటు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం లోపల, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే విధంగా కూడా రేపు రాబోయే 3 సంవత్సరాలు మేము కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాట విషయం లోపల ప్రజలకు ఎక్కడైతే ఏ గ్రామంలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చినటువంటి అంశం లోపల ఇక్కడ ఉన్నటువంటి మీ వేదిక, ఇక్కడ ఉన్నటువంటి మేము ప్రెస్ మీట్ ముందున్నట్టు మేము కానీ అందరం సమన్వయంతో పనిచేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాట విషయం లోపల మా ముఖ్యమంత్రి గారిని మెప్పించే విషయంలో ఆర్థికంగా భారం ఉన్నా కూడా రాష్ట్రంపై జగిత్యాల జిల్లా అంటే ప్రత్యేకమైన జిల్లా. జిల్లాకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఈ జిల్లాకు. మన ఈ జిల్లాకు విషయం లోపల అటు ఇరిగేషన్ పరంగా కానీ, ఇటు మౌలిక సదుపాయాల విషయం కానీ, ఇతర సమస్యల విషయం కానీ ఒక టీం వర్క్గా. ఎందుకంటే ఈరోజు మీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చినాం, మేమందరం మా నిజవర్గం లోపల మేము గెలిపించుకుని వస్తామన్నా అని చెప్పినాం. ఇలా మేము గెలిపించుకున్నాం. ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. ఈరోజు నేను నామినేషన్ ఇచ్చినప్పుడు నేను అప్పుడు 2023లో నాకు ఒక సర్పంచ్ లేడు నా కాంగ్రెస్ పార్టీకి, ఒక ఎంపీటీసీ లేడు, ఒక జెడ్పీటీసీ లేరు.
మేమే రాజ్యం 2014 నుంచి 18 23 వరకు అన్నారు. అయినా ఈరోజు 104 మంది సర్పంచ్లను ఒకటి ఇద్దరి దగ్గర మేము ఓడిపోయిన మేజర్ ఎక్కడైతే మండలి హెడ్కోట సర్పంచ్ల దగ్గర కూడా ఎట్లా అంటే అనుకోకుండా మా మధ్య సమన్వయంతో తప్ప ప్రజలు ఎక్కడ కూడా మమ్మల్ని విస్మరించలే. ఈ 2 సంవత్సరాలు మేము చేసిన పనితీరుకు ప్రజలు జవాబుదారిగా మాకు ఇచ్చిన తీర్పును ఇంకా ఎక్కువ బాధ్యతతో మిగులుతాం. ఎందుకంటే ప్రజల నమ్మకంతో మాకు విశ్వాసంతో ఈరోజు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కోరుట్ల సంజయ్ కుమార్ డాక్టర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏది పడితే అదే నోరు ఉన్నది కదా అని మాట్లాడుతున్నారు. నేను ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు ఒక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఉన్నాం. మేము కూడా మాట్లాడాలంటే ఏదంటే అది మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మా శాసనసభ్యుడిని జగిత్యాల శాసనసభ్యుడిని వ్యక్తిగతంగా మాట్లాడడం, లేదా కొప్పులీశ్వర్ మాజీ మంత్రి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం, వీడియో తీసుకొచ్చి ఇట్లా చూపెట్టడం, సంవత్సరం లోపల 2 సంవత్సరాల లోపల ఏం చేసిందని చెప్పి మాట్లాడడం. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మిగిలి బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని మిగిలి బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు అప్పచెప్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లోపల మీరు ఈ జిల్లాకు చేయాల్సిన విషయం లోపల ఏ ఒక్క మంచి పని చేయక వ్యక్తిగతంగా ఏది పడితే అదే మాట్లాడుతున్నారు కదా. నేను ఈరోజు ఎందుకంటే గెలుపుకు సంబంధించినటువంటి ఒక మంచి శుభదినంలా ఆ సబ్జెక్టు పోకుండా ఆ సబ్జెక్ట్ విషయంలో కూడా ప్రతి ఒక్క మాటకు జవాబు చెప్తాను. నేను ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం, మేము కష్టపడి వచ్చిన వాళ్ళం ఇక్కడికి. ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మేము మా జిల్లా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మేము మంచి చేయాలి, ఇక్కడ ఇరిగేషన్ పరంగా కూడా మా జిల్లాకు సంబంధించిన అనేక అంశాల విషయంలో పట్ల ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ మేమందరం కూడా సమన్వయంతో ఈ జిల్లాకు సంబంధించిన మేలు జరిగే విషయంలో పట్ల మంత్రి గారిని బాధ్యత తీసుకుంటా. ఎందుకంటే ప్రజలు మాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచింది మమ్మల్ని. మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఏదైతే కొప్పులీశ్వర్ మాజీ మంత్రి మాట్లాడిన మాటలు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు కానీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను మాట్లాడితే మొదలు పెడితే ఇక మీరు 10 సంవత్సరాలు మీరు చేసిన గొప్ప విషయాలు గట్రా మేము ముందు పెడితే ప్రజలు ఇక మిమ్మల్ని ఇప్పుడు ఎట్లయితే ప్రజలు కర్రగాచి వార్త పెట్టిందో ఇంకా అంతకంటే ఘోరమైన పరిణామాలు దారితీస్తే ప్రజలు అన్నీ గమనిస్తారు. ఒక నాయకుని ఏ మంచి చేస్తాడు ఆ నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఏ మంచి చేస్తాడు, ఒక మంత్రి ఏం పని చేస్తాడు, ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా పనిచేస్తుండని చెప్పి ప్రజలు మమ్మల్ని గమనిస్తుండ్రు. ప్రజలు మాకు బాధ్యత పైపోయింది కాబట్టి మేము ఇవాళ మీడియా ముందర మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేకపోతున్నాం. 2 నిమిషాలు కాదు మాట్లాడటాను, సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ మీడియా ముందర మాట్లాడటం కానీ. ఈ జిల్లాకు ఏం చేసిందో ఒకటి చెప్పండి. ఒకటి చేసిందో మన కళ్ళ ముందర మన ఇరిగేషన్ నీళ్ళు మన ప్రాంతాన్ని కాకుండా దూర ప్రాంతాలు తీసుకపోతే ఏం మాట్లాడి ఏం చేసింది ఇప్పటివరకు అని చెప్పి అంటున్నాం. దయచేసి మా మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేసి ఎక్కడ 40% గెలిచింది? అది రాష్ట్రం సంబంధించిన నేను జిల్లాకు సంబంధించి 21 లోపల పరిమితం వెళ్ళాలి. ఏదేమైనా ఒకటేనండి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం మాట్లాడిండు, 3వసారి ముచ్చటగా మేము ప్రభుత్వంలోకి వస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మేము ఓహో చేసినాం ఆహా చేసినాం అన్నారు. ప్రజలు తీర్పు చెప్పిండు. తర్వాత ఏమన్నారు, సారు కారు 16 అన్నారు. అరేనా సారు కారు 16 పార్లమెంట్లో నినాదం అదే కదన్నా, వేరే ఉన్నాయన్నా. మొత్తం ఎంపీలంతా స్వీప్ చేసేస్తాం, ఇక మా కేసీఆర్ బయటకు వస్తాను మొత్తం మా మంత్రజాలం. ఏమైంది మన జూబ్లీ ఎలక్షన్స్లో ఏమన్నాడు, ఇదే కేటీఆర్ మాట్లాడాడు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపేట అవుతుంది, ఈ తీర్పుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది అని చెప్పి వ్యక్తిగతంగా ఇక నేను ఒకటి చెప్తున్నాను మీడియా మిత్రులకు, వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడినా హరీష్ రావు కేటీఆర్ అన్ని మాట్లాడేళ్ళు, ప్రజలతోనే జవాబు చెప్తున్నాం మేము. వారు ఏ విధి విధానాలతోని వారు దులాతోని అన్నిటికీ మేమే గొప్ప మేమే ముందంటే రేపు స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా రేపు అసెంబ్లీ పెట్టిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా జెడ్పీసీ ఎలక్షన్స్ కూడా పోతాం, అప్పుడు కూడా ప్రజల తీర్పు తెలుస్తుంది. అసలు మీకు ఒక్కొక్క గ్రామంలో మీకు అభ్యర్థులు పెడదామంటే దొరకలే మీకు.
మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇద్దరు ముగ్గురు నిలబడ్డారు మా దగ్గర ఓడిపోయిన కాడ. ఇద్దరు ముగ్గురు ఇప్పుడు మా ఇస్లాంపల్లి ఉన్నది ఇక్కడ సర్పంచ్ సభ్యుడి 12 ఓటుతో ఓడిపోయాడు. మా దగ్గరని కాంగ్రెస్ రిబల్ నిలబడి అలా 500-600 ఓట్లు తెచ్చుకున్నాడు. నా 140 గ్రామాల లోపల మీరు లిస్ట్ ఇస్తా, టీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థి పెడదామంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి మేమే రాజులు, మేమే మొత్తం బాసులము, మాకు ఎదురు లేరు, ఇక మేము లోపల ఒకటి ఉంటాడు బయటకు ఒకటి ఉంటాడు ఈశ్వరుడు, మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాను మాట్లాడినటువంటి ఈశ్వరుడు. అభ్యర్థి పెట్టండి, అభ్యర్థి దొరకలే ఆయనకు. ఇక ఆయన మాట్లాడతాడు, వచ్చి నా మీద ఇది పడుతుంది వీడియో చూపెట్టుకుంటే మాట్లాడతాడు. నేను దానికి పూర్తి సమాచారం ఇచ్చే రోజు ఒకరు ఇస్తా కాబట్టి దాన్ని సైలెంట్గా ఉంటున్నాను నేను. క్లోజ్ కాలేదన్నా, క్లోజ్గా ఓపెన్ చేపిస్తా, బ్రహ్మాండ ఎస్సీ స్టడీ సర్కిల్ తీసుకొస్తా. ఇప్పుడు లేదన్నా, ఇప్పుడు ఒకటి మీరు అనేది ఏంటంటే నేను ఓన్లీ సర్పంచ్ల ఎన్నికలకు సంబంధించినటువంటి వార్తకు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన. నీకు ఒక 15 రోజుల తర్వాత నేను ఇక్కడ ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి తీసుకొస్తున్నో, నా దివ్యాంగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఏం తీసుకొస్తున్నో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, జీవోల ద్వారా, శాంక్షన్లతో సహా, బడ్జెట్తో సహా మేము ముందు పెడతాం. లేదు అవన్నీ క్లియర్ ఇద్దామని, అన్ని ఒకదానికి అన్ని క్లియర్ చేద్దాం. మండలం పైడిపల్లి విలేజ్లో దర్శనం జరిగింది, పోలీసులు గ్రామస్తుల మధ్య బాగా గొడవ జరిగింది. సరే అక్కడ ఎవరు గెలుస్తుంటే సెకండరీ, కానీ మహిళలను బాగా కొట్టిన పోలీసులని మహిళల వాదన. వాళ్ళు నిన్న కూడా ధర్నా చేశారు, నిన్న కూడా చేసి కొనసాగుతుంది. ఇప్పుడు మేము ఒకటే పైడిపల్లి జరిగిన సంఘటన విషయం ఎస్పీ గారికి వివరణ అడిగినాం. ఎస్పీ గారు దాన్ని రిపోర్ట్ ఇస్తుండు, ఏది తగింది, దేని జరిగింది, ఎందుకు లాఠీచార్జీ అనే విషయంలో ఎందుకు జరగాల్సి వచ్చింది, లాఠీచార్జీ ఎందుకు చేసిండు, ఏం జరిగింది, దాని మీద బాధ్యుల మీద తప్పకుండా చర్య ఉంటుంది. ఎవరైతే రాళ్ళు విశ్లేషణ మీద వాళ్ళ మీద ఉంటుంది, ఎవరైతే అక్రమంగా లాఠీచార్జ్ చేసినటువంటి అధికారులు ఎవరుంటారో వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ మీద కూడా చర్య ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నా. మరొకసారి మా జగిత్యాల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అధ్యక్షునైన తర్వాత మొట్టమొదటిసారి ప్రెస్ మీట్లో కండక్ట్ చేస్తున్నా. గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అట్లాగే పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న ఒక 3-4 రోజుల క్రితం కొరుట్ల స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మీద ఉచ్చారణలకు మాట్లాడరాని మాటలు మాట్లాడుకుంటూ వారిని కించపరిచే విధంగా మాట్లాడారు. వారి పక్కన ఉన్నది ఎవరంటే వివేకానంద గౌడ్ అని ఎమ్మెల్యే గారు. 2014లో వివేకానంద గౌడ్ గారు ఏ పార్టీలకు గెలిచినరు, ఏ పార్టీకి అమ్ముడు పోయినరు, దయచేసి గమనించాలి. నీ పక్కనున్న వ్యక్తి అమ్ముడు పోతేనేమో మీరు చేసే సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అవుతుంది. ఇదే కాకుండా 2008లో మీ తండ్రి గారు అయిన పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ ఓట్ల కొరకు 6 కోట్లను తీసుకొని అమ్ముడు పోయింది నిజం కాదా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీ తండ్రి గారిని సస్పెండ్ చేసింది వాస్తవమా కాదా? ఇది గుర్తెరిగి మీరు మాట్లాడాలి. ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట్లాడడం అయితే పద్ధతి కాదు. మీ లెవెల్ ఉన్నారు, మీరు శాసనసభ్యులే, పార్టీ మారొచ్చా, వారు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే, కానీ మీరు మాట్లాడే లాంగ్వేజ్ పద్ధతి కాదు. అట్లాంటి మాట్లాడదు. మీరు అన్నారు జగిత్యాల నిలబడితే మీరు రాజీనామా చేస్తారు. మీరు కాదా నిలబడేది? కేసీఆర్ గారు 2006లో 2000 నిలబడ్డాడే 3వ స్థానానికి వెళ్ళిపోయిండు. 3వ అది మీరు గమనించాలి. కేసీఆర్ కంటే గొప్ప అయితే కాదు కదా. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ గారే 3వ స్థానానికి 2006లో ఎంపీ ఎలక్షన్లలో 2008 ఎలక్షన్లలో ఓడిపోయారు. మీరు వచ్చి ఇక్కడ చేసేది ఏముంది, పీకేది ఏముంది? దయచేసి మీరు అట్లాంటి మాటలు మాట్లాడకండి. మీరు ఎవరైతే లెజిస్లేటివ్ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉందాగా మాట్లాడడం మొదలు నేర్చుకోండి. ఉందాగా మాట్లాడినాక మీరు అక్కడ డెవలప్మెంట్ చేస్తాడు, మేము వద్దట్లేం. మా కాంగ్రెస్ ప్రభుత్వమే మీ నియోజకవర్గంలో ఏ డెవలప్మెంట్ కావాలన్నా స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మేము అభివృద్ధి చేస్తున్నారు. అంతకుముందు కొరట్లో ఏమున్నదా? రత్నాకర్ రావు మంత్రి గారు అయినాక కొరట్ల కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరిగింది. మీరు 10 ఏళ్ల కాలంలో మీరు అభివృద్ధి చేసినది పెట్టండి, చర్చ పెట్టుకుందాం. కానీ మీరు ఒక వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం పావయం కాదు. ఏదైతే పార్టీ మారిన వాళ్ళకు హైకమాండ్ చూసుకుంటుంది, దానికి స్పీకర్ ప్రొఫార్మా ఉంటుంది, స్పీకర్ బాధ్యుడు అవుతాడు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కానీ మీరేదో మాట్లాడి సంజయ్ కుమార్ గారు జగిత్యాల పార్టీ మారొచ్చిండ్రు, నేను నిలబడి రాజీనామా చేసి నేను నిలబడితే గెలుస్తా. మీరు కాదా, మీ కేసీఆర్ నిలబడినాడే 3వ ర్యాంక్ వచ్చింది. దయచేసి ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటే మీరు ఒక లెజిస్లేటివ్ పార్టీ గౌరవం ఇస్తాం. మా ఎమ్మెల్యే గారిని ఇంకోసారి ఇటువంటి లూజ్ కామెంట్ లాంటి కానీ వ్యతిరేక మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యతిరేకిస్తాను, ఖండిస్తాను.